హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం భోజనం చేసేటప్పుడు జనరల్గా మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ ఇంగ్లీష్లో టాప్ 10వి నేను ఇవ్వడం జరిగింది. ఇలాగా నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ సంబంధించి ఇంకో 10 కాన్వర్జేషన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ వర్కైనా చేయండి, లేదా ఏ ఏజ్ వాళ్ళైనా ఉండండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఉంటే తప్పేం కాదు. స్టార్ట్ చేసేటప్పుడు కొంత జనాలకి విడ్డూరంగా అనిపించవచ్చు, అవి మీరు పట్టించుకోకండి, అది మీ కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది. కాబట్టి సో ఎంతో మేధావులు గొప్ప గొప్ప విషయాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది ప్రూవ్ అయినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు. అలాగే మీరు మొదలు పెడుతున్నప్పుడు విడ్డూరంగా ఉండొచ్చు, అది మీ సొంత వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, అవేమి మీరు పట్టించుకోకండి. కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయండి, ముఖ్యంగా మిర్రర్ ప్రాక్టీస్ చేయండి, అండ్ చిన్న చిన్నవి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎట్ ఏ టైం పెద్దది అంటే మనం హ్యాండిల్ చేయలేము, కాబట్టి చిన్న చిన్నవి ఇంట్రడ్యూస్ చేయండి. ఒక 10 మాటలు మాట్లాడితే ఆ 10 మాటల్లో ఒక 2-3 మాటలు ఇంగ్లీష్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఉండే విధంగా మీరు ప్రిపేర్డ్గానే ముందుగానే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను, ఈ కాన్వర్జేషన్ రాబోతుంది, ఈ కాన్వర్జేషన్లో నేను ఇవి కొంచెం యాడ్ చేసుకుంటాను అన్న చిన్న చిన్న ఫ్రేసెస్ని యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. అలా సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ఖచ్చితంగా ముందుంటుంది. సో అలాగా మీరు కొంచెం అంటే 10లో 3, నెక్స్ట్ 10లో 4, నెక్స్ట్ 10లో 5, నెక్స్ట్ అలాగా 10లో 8, 10 అవుట్ ఆఫ్ 10 మీరు ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ మాట్లాడే విధంగా మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. ఓకే, సో ఇవి చాలా హెల్ప్ అవుతుంది. సో భోజనం చేసేటప్పుడు జనరల్గా ఉండే కాన్వర్జేషన్స్. ఓకే, డిడ్ యూ హ్యావ్ లంచ్? సో భోజనం చేశారా? సో భోజనం చేశారా అనడానికి ఏంటి? డిడ్ యూ హ్యావ్ లంచ్. ఏంటి? డిడ్ యూ హ్యావ్ లంచ్. చెప్పండి నాతో పాటు, డిడ్ యూ హ్యావ్ లంచ్. డిడ్ యూ హ్యావ్ లంచ్? డిడ్ యూ హ్యావ్ లంచ్? మీరు దీన్నే 10 టైమ్స్ రిపీట్ చేయాలి. డిడ్ యూ హ్యావ్ లంచ్? డిడ్ యూ హ్యావ్ లంచ్? డిడ్ యూ హ్యావ్ లంచ్? అలాగా. సో అది డిన్నర్ టైం అనుకోండి, డిడ్ యూ హ్యావ్ డిన్నర్? అలాగా. సో ఈ లంచ్ ప్లేస్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ మార్చుకోవచ్చు. ఓకే, భోజనం చేశారా? ఇప్పుడు అవతల వ్యక్తి ఐ హ్యావెంట్ ఈటెన్ ఎట్. సో నేను ఇంకా తినలేదు అని రిప్లై వచ్చింది. ఓకే, ఐ హ్యావెంట్ ఈటెన్ ఎట్. సో నేను ఇంకా తినలేదు. సో అప్పుడేంటి? లెట్స్ ఈట్ టుగెదర్. ఏంటి? లెట్స్ ఈట్ టుగెదర్. చెప్పండి నాతో పాటు, లెట్స్ ఈట్ టుగెదర్. మనం కలిసి తిందాం. ఓకే, సో నెక్స్ట్, వాట్స్ స్పెషల్ ఫర్ లంచ్ టుడే? ఈరోజు లంచ్లో స్పెషల్ ఏమిటి? ఓకే, what's the special for lunch today? What's the special for lunch today? ఓకే, సో రిపీట్ చేయండి, అప్పుడు మీకు చాలా కంఫర్ట్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈరోజు లంచ్లో స్పెషల్ ఏమిటి అని అడుగుతున్నట్టు. సో లంచ్ చేసే టైంలో కెన్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా సాస్, లేదా కెన్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా గ్రేవ్. సో కెన్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా ఫుడ్, ఏదైనా ఇంకొంచెం కావాలి అనుకో, ఎక్స్ట్రాగా ఏమని మనం అడుగుతాం. ఓకే, ఇంకా సాస్ ఉందా, లేదా ఇంకా ఫుడ్ ఉందా, ఇంకా కర్రీ ఉందా, అలా క్యాన్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా సాస్. ఓకే, నెక్స్ట్, సాధారణంగా పిల్లలు తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో మనం ఏం చెప్తాం? డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్. సో నోట్ నిండా అన్నం ఉన్నప్పుడు మాట్లాడద్దని చెప్తాం కదా. సో అలాగా. సో డోంట్ టాక్ విత్ యువర్ మౌత్ ఫుల్. నోరు నిండుగా ఉన్నప్పుడు మాట్లాడవద్దు. ఓకే, నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్? సో సాల్ట్ అవతల వైపు ఉంది. సో ఏం చెప్తారు? కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. ఓకే, సో కుడ్ యూ ప్లీజ్ పాస్ ద కర్రీ. సో ఈ సాల్ట్ ప్లేస్లో ఏమన్నా మార్చుకోవచ్చు. దయచేసి ఆ ఉప్పు ఇలా అందిస్తారా? ఏంటి? దయచేసి ఆ ఉప్పు ఇలా అందిస్తారా? కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. ఓకే, సో ఒక్కొక్క దాన్ని 10 టైమ్స్ చెప్పడం బట్టి
కంఫర్ట్నెస్, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ఎ లిటిల్ స్పైసీ ఫర్ మీ. కొంచెం కారంగా ఉంది, అప్పుడు ఏమంటాం? దిస్ ఈస్ లైట్ లిటిల్ స్పైసీ ఫర్ మీ. దిస్ ఈస్ ఎ లిటిల్ స్పైసీ ఫర్ మీ. ఇది నాకు కొంచెం కారంగా ఉంది. ఓకే, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్. క్యాన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్. దయచేసి నాకు కొంచెం నీరు ఇస్తారా. ఓకే, చూడండి, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్. ఓకే, సో అయిపోయింది. ఇచ్చిన వాళ్ళు విందా లేదా మనం లంచో డిన్నరో ఏదో ఫినిష్ చేసినప్పుడు ఏమంటాం? దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మీల్, థ్యాంక్ యూ. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మీల్, థ్యాంక్ యూ. సో భోజనం చాలా బాగుంది, సో థ్యాంక్స్ అని చెప్తాం కదా, అలాగే. ఓకే అండి, దట్ వాజ్ ఏ వండర్ఫుల్ మీల్, థ్యాంక్ యూ. అద్భుతమైన భోజనం, ధన్యవాదాలు. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మీల్, థ్యాంక్ యూ. సో ఈ మన కాన్వర్జేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఏంటి? డిడ్ యూ హ్యావ్ లంచ్. ఏంటి? డిడ్ యూ హ్యావ్ లంచ్. I haven't eaten yet. I haven't eaten yet. Next, let's eat together. ఏంటి? Let's eat together. What's the special for lunch today? సో మనం ఎక్కడ స్టార్ట్ చేసుకున్నాం? సో భోజనం చేసావా, చేయలేదు అంటే కలిసి తిందామని. సో తర్వాత ఏంటి స్పెషల్ ఏంటి అని, తర్వాత ఇంకేమైనా కెన్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా సాస్, కెన్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా ఇంకేదన్నా కావాలి అంటే. Don't talk with your mouth full. Don't talk with your mouth full. Next, could you please pass the salt? సో అక్కడ ఉంది, నాకు ఇమ్మని అడుగుతున్నావు. Could you please pass the salt? This is a little spicy for me. This is a little spicy for me. Next, can I have some water please? Next, can I have some water please? Next, conclusion lo, that was a wonderful meal, thank you. That was a wonderful meal, thank you. సో ఇది కంప్లీట్గా క్లాస్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో దీన్ని ముందు పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 10 కన్వర్జేషన్తో ఇంకా కొత్త సిచ్యువేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.